మేకర్ పకోడీ రెడీ చేస్తున్నానండి. ముందుగా వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఈ మిల్ మేకర్ ఇలా వేసి వీటిని ఇలా పిండేసి ఇలా వేస్తానండి. 2 స్పూన్లు కార్న్ ఫ్లవర్ అండి, 3 స్పూన్లు శనగపిండి అండి, కొంచెం గరం మసాలా పౌడర్ అండి, కొంచెం కరివేపాకు అండి, కొంచెం సాల్ట్ అండి, మనకి అవసరమైతే ఫుడ్ కలర్ అండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కారం. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలండి. మనం కలిపేసిన పిండి ఉంది కదండి, మిల్ మేకర్ ఇవి ఇలా కలిపేసుకుని ఇలా పకోడీ ఇలా వేసుకోవాలి. అయిన తర్వాత ఇవి ఇలా తీసుకోవాలండి. రసం పిండుతున్నానండి. నిమ్మరసం పిండేసి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా కలుపుతున్నాను. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే తినడానికి బాగుంటుంది అన్నమాట. మిల్ మేకర్ పకోడీ రెడీ అండి. మిల్ మేకర్ పకోడీ రెడీ అయింది. జాయింట్ వేస్తున్నానండి. ఇప్పుడు 1 అవర్ ఇలా నానబెట్టుకుంటే సరిపోద్దండి. అండి 1 స్పూను గరం మసాలా పౌడర్ అండి, 1 స్పూన్ పసుపు వేస్తానండి, 1 నిమ్మకాయ అండి, 2 స్పూన్లు పెరుగు కూడా వేసి గంట సేపు దీంట్లో నానబెట్టేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. వేసి ఇలా నానబెట్టేసి ఇలా వేపుతున్నానండి. చికెన్ జాయింట్లు రెడీ అయిపోయండి. మిల్ మేకర్ పకోడీ అండి.